సో త్రిబుల్ ఆర్ తర్వాత శంకర్ గారికి ఆల్రెడీ తమిళ్లో మార్కెట్ ఉంది, హిందీలో మార్కెట్ ఉంది. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు ఈజ్ ఎ గ్లోబల్ స్టార్, ఎవ్రీవేర్ మార్కెట్ క్రియేట్ అయింది. రైట్ కాంటెంట్ పంపిస్తే ఈజ్ ఎ యూనివర్సల్గా రీచ్ అవుతుంది. అంటే మీ ఇనీషియల్ అసెస్మెంట్ అంటే మొదలు పెట్టేటప్పుడు నాకు ఆ క్లారిటీ ఉందిగా, ఎందుకు మొదలు పెట్టాను, ఓహో ఇది శంకర్ గారి పాటలు అంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు శంకర్ గారి పాటలు ఏంది, ఆడియోలో విన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు మామూలుగా అనిపించిన, థియేటర్లో ఆ గ్రాండియర్నెస్కి పిచ్చెక్కుతుంది. సో ఈ సినిమాలో ఆ పాటలు ఉండబోతున్నాయి. నిన్న టీజర్లో ఒక షాట్, జరగండి జరగండి సాంగ్ ఎప్పుడో రిలీజ్ అయింది, నిన్న టీజర్లో ఒక షాట్ అందరు దాన్ని అండర్లైన్ చేసి చెప్తున్నారు. అది శంకర్ గారి మార్క్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రీసెంట్గా యూఎస్ఏలో మీరు టాలెంట్ హంట్ పెట్టారు, అది ఇందులో భాగమేనా? అక్కడ నుంచి ఎలాంటి ఎంట్రీస్ వచ్చినాయి మీకు? అక్కడి నుంచే మొదలు పెట్టానుగా. సో మీకు అంటే నేను గ్రౌండ్ వరకు 1 year నుంచి చేస్తుందని చెప్పింది అదే. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఐడెంటిఫై చేసుకొని ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి అని వర్కౌట్ చేసుకొని రెడీ చేసి పెట్టాం. సార్, గేమ్ చేంజర్ నుంచి పాన్ ఇండియా వైపు వెళ్తున్నారు మన బ్యానర్ నుంచి. సో జటాయువు మీరు ఇందాక అన్నారు ఆ ప్రాజెక్ట్ నేను చూసుకోబోతున్నానని. సో అది ఏ రేంజ్ స్కేల్లో ఉండబోతుంది, ఎంత బడ్జెట్తో ఉండబోతున్నా సినిమా? బడ్జెట్లో అన్నప్పుడు తెలియదు, ముందు నేను కథ ఫుల్ ఫ్లెడ్జ్గా డైలాగ్ వర్షన్తో సహా స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాం. సో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే గేమ్ చేంజర్ అయ్యే వరకు వర్క్ హోల్డ్లో ఉంది. జాన్ నుంచి ఇప్పుడు ఆ సైడ్ నేను వర్క్ మొదలు పెడుతున్నాను. సో వర్క్ మొదలు పెట్టినప్పుడు దాన్ని ఏ స్కేల్ అంటే బిగ్ స్కేలే. సో విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా, అది బిగ్ స్కేల్గానే ఉంటుంది అది. సార్, గతంలో నేను ఇక్కడ సార్ వెంకట్. సో ఇప్పటివరకు ఫన్ లేదు, వెంకట్ రాగానే ఫన్ వచ్చేసి. గతంలో కొంతమంది కొత్త ప్రొడ్యూసర్స్తో మీరు ఒక మీటింగ్ అప్పుడు పెట్టడం జరిగింది, దస్పల్లాలో పెట్టారు కదా, అది ఏమైంది సార్? అంటే అది కూడా ఇలాంటిది ఒకటి చేశారు కదా ఇప్పుడు? జరుగుతుందిగా. వాళ్ళు ఇప్పుడు రాహుల్ యాదవ్ ఉన్నాడు, అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉన్నాడుగా. సో నాతో ఎక్కడ అసోసియేట్ అయ్యి 3 సినిమాలు తను చేసినవి నేను రిలీజ్ చేయడము, సక్సెస్ఫుల్గా న్యూ టాలెంట్తో సినిమా చేస్తున్నాడు. సో అలాగే బెక్కం గోపి చేస్తున్నాడు, ట్రావెల్ అవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా సినిమాలు కొత్త వాళ్ళ అంటే సినిమాలు రావడం జరిగింది, అవి రిలీజ్కి లేకపోతే కాని పరిస్థితి చాలా ఉన్నాయి. అంటే మీరు ఇలాంటి ఇప్పుడు దిల్రాజు డ్రీమ్స్ అనేది పెట్టారు, ఓటీటీ ప్లాట్ఫామ్ లాంటిది ఏదన్నా ఒకటి క్రియేట్ చేస్తే అలాంటి కొత్త సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయని ఇట్లా ఓటీటీకి రావడానికి మీకు అంటే దీని ద్వారా ఏంటంటే చేయాలనుకుంటున్నారో అది ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కదా ఓటీటీ పెడితే. ఇప్పుడు 2-3 తెలుగులో ఉన్నాయి, కానీ పర్ఫెక్ట్గా సినిమాల పైన కంటెంట్ లేదు. కంటెంట్ ల్యాబ్లలో నాకు తెలిసి వేలు ల్యాబ్లలో ఉండిపోయినటువంటి అనేది అంత ఈజీ ప్లాట్ఫామ్ కాదు. మనం అనుకొని టప్మన్ క్రియేట్ చేయడానికి దానికి ఒక పెద్ద అంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ కానీ. సో మళ్ళీ అల్టిమేట్ సినిమా అంటే ఏంటి, ఎప్పుడు చెప్తుంటాను, డబ్బు పోగొట్టుకొని మనం పని చేయకూడదు కదా. డబ్బు సేఫ్ అని ఉండాలి, ప్రాఫిట్ అని ఉండాలి. ఇయర్లీ బ్యాలెన్స్ షీట్ చూసుకున్నప్పుడు ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటేనే మాకు ఎనర్జీ ఉంటుంది పని చేయాలని. మొన్న నీకు చెప్పినా కదా నీ రెమ్యునరేషన్ గురించి ఏదో టాపిక్ వస్తే, గ్రోత్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్ననే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆహా వాళ్ళు వెబ్సైట్ పెడుతున్నాము, కథలు కావాల్సిన వాళ్ళు కథలు తీసుకురండి అని చెప్పి వాళ్ళు న్యూ టాలెంట్ పెట్టారు. ఇప్పుడు మీరు ఆహాకు పోటీయా లేకపోతే ఇద్దరు కలిసి ఏంది మీ ఆలోచన? అసలు ఆహా వాళ్ళు అడిగింది జస్ట్ వాళ్ళు స్టోరీ, దాని గురించి స్టోరీ రైటర్స్ స్టోరీ. నా విజన్ అది కాదు. నా విజన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నా విజన్ ఈజ్ ఎ బిగ్గర్. అంటే ఎనీ టాలెంట్ ఏ రూపంలో రావాలన్నా, సినిమాలోకి రావాలనుకునే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ కావాలని, ఇది నేను ఆల్మోస్ట్ 1.5 years నుంచి వర్క్ చేస్తున్న ఇది. సో వాళ్ళది ఓన్లీ స్టోరీ సైడ్ చూస్తున్నారు. ఐఎమ్ నాట్ లుకింగ్ ఓన్లీ స్టోరీ. ఒక డైరెక్టర్, రైటర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ప్రొడ్యూసర్, ఇలా ఆల్ క్రాఫ్ట్స్. దాంతోపాటు అందుకే మిమ్మల్ని కూడా ఒక రిక్వెస్ట్ చేశాను మీ దగ్గరికి వెళ్ళి, ఎవరిది నాకు రియాక్షన్ రాలా, చాలా ఆశ్చర్యంగా ఉంది. తర్వాత చెప్తారేమో, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పర్సనల్గా చెప్తారా మీకు? మీరు అందరూ సేమ్ జోన్లో ఉందాం. అది అయిపోయినమ్మా.